हाय फ्रेंड्स सुबहानल्ला एमडी वेजिटेबल नर्सरी एमडी हसन अग्रिटेक गुंड्रेड्डिपल्ली फ्रेंड्स मन डेट वच्चेसरिकी 18/1/2025 शनिवारं जनवरी 2025 फ्रेंड्स मन हुब्ली मार्केट स्टाक एंत वच्चिंदी असलु रेट एंत पोयिंदी अनेदी మనం పూర్తిగా తెలుసుకునే ముందుగా మన ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలా మంది అది వాళ్ళకు అడగడం తప్పులేదు. నాకు తెలిసిన సమాచారాన్ని మాత్రమే నేను చెప్పడం జరుగుతూ ఉంటుంది. నాకు తెలియకుండా ఎక్కడ ఎవరు చెప్పకుండా నా సొంతంగా ఎటువంటి మాట నేను చెప్పను. ఎందుకనంటే ఎలా జరుగుతుంది ఏంటి అనేది మనం పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే మనము చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది. అర్థమవుతుందా? మనం ఆడ తెలియకుండా ఏం మాట్లాడినా ప్రయోజనం అనేది ఉండదన్నమాట. దాన్ని కొంచెం గమనించాలి. ఎందుకంటే నా సొంతంగా నేను ఎక్కడ చెప్పను, ఏ మార్కెట్ గురించి అయినా సరే, ఏ అనాలిసిస్ చెప్పినా సరే కూడా నేను ఎక్కడ కూడా అటువంటి చెప్పను. ఓకేనా ఫ్రెండ్స్? ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చిన వాళ్ళంతా లైక్ చేస్తారని అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. ఈరోజు అయితే మాత్రం హుబ్లీ మార్కెట్కు దగ్గర మనకు 39,000 బస్తాలు అయితే మాత్రం ఈరోజు హుబ్లీ మార్కెట్కి అయితే రావడం అయితే జరిగింది. నెక్స్ట్ శనివారం కల్లా నాకు తెలిసి అక్కడ ఉండాలని అయితే నేనైతే భావించడం అయితే జరుగుతూ ఉంది. ఎట్లా ఉంటుందో సిచ్యువేషన్ అయితే చూడాలి. డబ్బీ బ్యాడ్కి అయితే మాత్రం 15,000 కానించి 39,000 వరకు, అంటే ఇత్తనాల కాయలు ఉంటే మాత్రం 42-43,000 కూడా వేశారు. 15,000 కానించి 42-43,000, మీరు 42-43, 35,000 కానించి 42-43 వేసేది క్వాలిటీ ఎక్స్ట్రాడినరీ నీళ్లు కట్టండి అటువంటి వెరైటీలకు మాత్రమే ఆ రేట్ వేయడం అయితే జరుగుతూ ఉంటుంది. మామూలుగా నీళ్లు కట్టినవి కానీ కొంచెం సైజులు రకరకాలుగా ఉన్నాయి కానీ నీళ్లు కట్టిన అయినా సరే, ఏ అయినా సరే, కట్టని అయినా సరే, వర్షానికి పడినైనా సరే మనకు 15,000 కానించి దగ్గర 35,000 వరకు మార్కెట్ నడిచిన విధానం అది. 15,000 కానించి 35,000 వరకు, అంటే 15,000 కానించి అంటే 10,000 కూడా వేసి ఉండొచ్చు. ఏసీ కాయలు అయితే అసలు అడగట్లేదు. 15,000 కానించి మనకు 18,000, 20,000, 22,000, 24,000, 25,000, 27,000, 29, 30, 31, 34, 35 ఆ రేంజ్ వరకు వేయడం జరుగుతూ ఉంటుంది. ఆ నుంచి సూపర్ ఎక్స్ట్రాడినరీ ఇంకా డీలక్స్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది, ఇంకా మనకు ఇత్తనానికి పనికొచ్చిద్ది అనుకున్న వెరైటీలు, వాళ్ళకి ఇంకా ఆయిల్ కానీ ప్రతి ఒక్క వెరైటీకి పనికొచ్చిద్ది అనుకున్న దానికి ఎక్కడో ఒక చోట. ఎందుకంటే మనము సూపర్ 10 తేజాలు వాటితోటి నెంబర్ 5 వాటితోటి పోల్చుకోవద్దు. ఎందుకంటే ఒక 100, 200, 500, 1000 మార్జిన్లో వేయరది. 4,000, 5,000, 10,000 మార్జిన్లో తేడా ఉంటే వేయడం అయితే జరుగుతూ ఉంటుంది. అది ఓవరాల్గా నడుస్తున్న వ్యవహారం. ఇంకా కడ్డీ బ్యాడ్కి చూసుకుంటే మనకు 15,000 కానించి 36,000 వరకు, 15,000 కానించి 36,000 వరకు, అంటే 15,000 కానించి మనకు 18,000, 20, 24 క్వాలిటీని బట్టి 35,000, 35, 36,000 వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది. అది కూడా ఇత్తనాలకు పనికొచ్చేది ఉంటే మాత్రం అది కూడా 40,000 వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది. ఇంకా భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది మనము భవిష్యత్తు గురించి మనం ఎవరూ చెప్పలేం. మనం జస్ట్ అనాలసిస్, నేను నా వీడియోలో చాలా వరకు చెప్పా. అంతకుముందు జనవరి నుంచి దగ్గర నవంబర్ వరకు నాకు తెలిసినంత వరకు చాలా బాగా చెప్పాను నేను. నాది నవంబర్లో కొంచెం ఫ్లో మిస్ అయింది. ఎందుకంటే మార్కెట్లో చాలా వరకు డిమాండ్ వచ్చిద్దేమో, చైనా ఎక్స్పోర్ట్ వస్తుందని భావించాము. మనం అనుకున్నవి తలకిందులైనాయి, మనం అనుకున్న చాప్టర్ క్లోజ్ అయింది. నేను జనవరి నుంచి మీకు చెప్తున్నది ఏంటి, సరుకు వచ్చింది అమ్ముకోండి, సరుకు వచ్చింది అమ్ముకోండి అని నేను చాలా వీడియోలో చెప్పా. ఇది తర్వాత చెప్దాం, ఎందుకంటే ఫస్ట్ మార్కెట్ గురించి చెప్పిన తర్వాత. కడ్డీ బ్యాడ్కి మనకు ఆ విధంగా నడుస్తూ ఉంది. సర్పన్ 102 10,000 కానించి 18,000 వరకు నడుస్తూ ఉంది. 5531 5,000 కానించి 13,500, 14,000 వరకు మార్కెట్ నడుస్తూ ఉంది. ఎక్కడో చోట 15,000 వేసారని మొన్న ఒక అన్న కామెంట్ చేశాడు, కానీ మనకు ఎక్కడ కూడా అది మనకు రిజిస్టర్ అవ్వలేదు. రిజిస్టర్ అవ్వని నేను చెప్పడం వల్ల చాలా అనర్థాలు వస్తూ ఉంటాయి, కాబట్టి దాన్ని కొంచెం గమనించాలి. మీరు అనుకున్న 411, 108, సువర్ణ బ్యాడీ, కాశ్మీరాలు ఇటువంటి రకాలన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ వేయొద్దు. దయచేసి దాని జోలి వెళ్ళొద్దు. కోమలైనా సరే దయచేసి మీరు లావు రకాలు కొంచెం మార్కెట్లో అందుబాటులో ఉన్న రకాలకి వెళ్ళండి, లేకపోతే అసలు మిరప వేయొద్దు, దాని జోలి వెళ్ళొద్దు.
నాకున్న సమాచారం చెప్తున్నా 5,000 కాడి నుంచి 10-11,000 టాప్ మోస్ట్ ఉంటే 12,000 వేస్తా ఉన్నారు. 411 అయినా సరే 5531 అయినా సరే ఇటువంటి రకాలన్నీ కూడా. 2043 విషయానికి వచ్చేసరికి 10,000 కాడి నుంచి 15,000 వరకు టాప్గా నడుస్తూ ఉంది. ఎక్కడో బాగా నచ్చింది అనుకున్నది 16, 17, 18 ఎక్కడో 10 బస్తాలు వేస్తూ ఉన్నారు. దయచేసి మీరు నేను చెప్పిన 43,000 అయినా సరే, నేను చెప్పిన 36,000 అయినా సరే, నేను చెప్పిన 13,500 14,500 ఏదైనా సర్పనైనా 5531 అయినా 2043 అయినా డబ్బీ అయినా కడ్డీ అయినా సరే హైయెస్ట్ రేట్ నేను చెప్తున్న దాన్ని మీరు పరిగణలోకి దయచేసి తీసుకోవద్దు. నేను చెప్పిన లోయెస్ట్ ప్రైస్ మధ్యలో ఇప్పుడు డబ్బీ ఉంది 15,000 నుంచి 35,000 చెప్పా, అది చూసుకోండి. కడ్డీ చెప్పా 15,000 కాడి నుంచి 36,000 వరకు చెప్పా, అది చూసుకోండి. ఓకేనా. ఇంకా 5531 ఉంది 5,000 కాడి నుంచి 13,500 చెప్పా, 15,000 ఎక్కడో చోట వేసింటే అది పరిగణలోకి తీసుకోవద్దు. 2043 10,000 కాడి నుంచి 14,000 చెప్పా, అది పరిగణలోకి తీసుకోండి. 14,000 కాడి నుంచి 18,000 వేసింది మీరు పరిగణలోకి తీసుకోవద్దు. అది ఎక్కడో చోట జరుగుతూ ఉంటుంది, అది కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇంకా దాని తర్వాత ఇంకా తాలు రకాలు అయితే చాలా ఘోరంగా నడుస్తూ ఉన్నాయి. 3,000 కాడి నుంచి 6,000 వరకు 7,000 వరకు మార్కెట్లో చాలా ఘోరంగా నడుస్తూ ఉన్నాయి. దయచేసి రైతు మిత్రులు గమనించాల్సింది, ఏ రోజు సరుకును పోయిన సంవత్సరం నా తెలిసినంత వరకు 45,000 అడిగిన డబ్బీ కానీ కడ్డీ కానీ ఈ సంవత్సరం 10,000 అడుగుతా ఉన్నారు. దయచేసి గమనించాలి, ఏసీలకు ఈ సంవత్సరం తోలొద్దు, పెట్టద్దు. నాకున్న సమాచారం ప్రకారం వాటి జోలి వెళ్ళడం వల్ల 2 సంవత్సరాల సరుకులు చాలా వరకు అక్కడే ఉన్నాయి కాబట్టి చాలా వరకు మనకు రిస్క్ వచ్చే అవకాశం చాలా వరకు ఉంది. అది కొంచెం గమనించాలి. చాలా వరకు ఆలోచన చేసుకొని వెళ్ళండి, ఆలోచన చేసుకొని ఏదైనా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మన ఛానల్ సపోర్ట్ చేస్తా ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.